రాజకీయంలోకి సుఖాన్ని అనుభవించడానికి కాదు, అణగదొక్కబడుతున్న సోదరులందరికీ వారి అధికారాన్ని అందించడానికి వచ్చాను. ఈ చేతికర్ర, పుస్తకం ఇవెందుకు? నాన్న, ఇది నాకు ఎంతో ఇష్టమైన పుస్తకం. మంచి బట్టలతో పాటు మంచి పుస్తకం కూడా ఉండాలి కదా నాన్న. అవునవును, ఖచ్చితంగా. ఈ పుస్తకం కోసమే కదా చివరికి మా భీమరావు గారు వాళ్ళమ్మమ్మ ఇచ్చిన వెండి లాకెట్ కూడా ఇచ్చేశారు. నాకు ఈ పుస్తకం కావాలి. డబ్బులు బాబు, అప్పుడే పుస్తకం ఇస్తాను. దీంతో పుస్తకం కాదు, మిఠాయి వస్తుంది. వెళ్ళు, అదే తిను. అయినా నీది పుస్తకం చదివే వయసు కాదు, వెళ్ళు. దీన్నిస్తే నాకు పుస్తకం ఇస్తావా? తీసుకో, పుస్తకం తీసుకుని వెళ్ళు బాబు. భీమ్, నాన్నగారు ఇంకొకటి కొనిస్తారులే. పద. ఓ నాయనో, బాగా గుర్తుంది కదా నీకు. ఈ పిల్లాడు అసలు ఈ పుస్తకాన్ని తిరిగి ఇవ్వనే లేదు. ఈ పుస్తకం కోసం అమ్మమ్మ ఇచ్చిన వెండి లాకెట్ మాత్రం ఇచ్చేశాడు. వెండి లాకెట్ ఇవన్నీ నేర్పిస్తుందా ఏంటి? దీన్ని చదివి నేను ఎంతో నేర్చుకున్నా. ఇది విజ్ఞానానికి చెందిన పుస్తకం. ఇందులో ఏముందంటే కొన్ని గాల్లో కలిసిపోతాయి, కొన్ని నీళ్ళలో తేలుతాయి, కొన్నేమో నీళ్ళలో మునిగిపోతాయి, కొన్నేమో చాలా బరువుగా ఉంటాయి. ఇవన్నీ ఇందులో రాసున్నాయి. వెండి లాకెట్ ఇదంతా నేర్పిస్తుందా నాకు? జవాబు చెప్పు. మీ అమ్మ ఇచ్చిన వెండి లాకెట్ నీ కొడుక్కి ఇవన్నీ నేర్పిస్తుందా? మీరు మీ కొడుకు ఇద్దరు గొప్పవాళ్లే. కానివ్వండి, వెళ్ళండి. త్వరగా తన్ని తిప్పి తీసుకురండి. వెళ్ళు. పదండి నాన్న. పదండి, మనం వెళ్ళి సామాన్లు సర్దుదాం. భీమ్ ఎప్పుడైనా నన్ను ఏదైనా పుస్తకం అడిగాడు అంటే అప్పుడు నా దగ్గర డబ్బులు లేకపోతే నన్ను నేను తాకట్టు పెట్టుకునైనా తనకి ఆ పుస్తకం కొనిస్తాను. ఇలా చూడు బాబు, ఇది చర్చ్. ఇక్కడ గాడ్ ఉంటాడు. ఇలా చూసావా, ఇది మస్జిద్. ఇక్కడ కూడా ఎవరైనా ఉంటారా నాన్నగారు? ఇక్కడ అల్లా ఉంటారు. బాబు, ఇది గురుద్వారా, వాయుగురు ఉండే చోటు. ఇక ఇది చూసావు కదా, ఇది గుడి బాబు. ఇక్కడ కూడా ఎవరైనా ఉంటారా నాన్నగారు? ఇక్కడ భగవంతుడుంటాడు. నలుగురు 4 చోట్ల ఎందుకుంటారు? అది నలుగురికి వేరువేరు పేర్లున్నాయి కదా, భగవంతుడు, అల్లా, గాడ్, వాయుగురు. కానీ వీళ్ళందరూ ఒకటే. సరిగ్గా చెప్పాలంటే పైన ఈ ఆకాశం ఉంది కదా, దానిలాగా. మనిషి భూమిని పంచుకోగలడు, ఆకాశాన్ని కాదు. అందుకే ఆకాశం అంతా ఒకేలా ఉందా? నీలిరంగులో? ఆకాశం ఒకటే, అందుకే దాని రంగు ఒకటే. నాన్న నాన్న నాన్న, నాకు కూడా గంట కొట్టాలనుంది. గంట కొట్టడం అవసరం అంటావా? అవును నాన్న, నాకు కూడా గంట కొట్టాలనుంది. పదండి. అరే,
గంట కొట్టాలి అంటే గుడికి వెళ్లాల్సిన అవసరమే ఉంది. మనం ఇక్కడి నుంచి కూడా గంట కొట్టొచ్చు కదా. ఎలా? చెప్తాను. నువ్వు కళ్ళు మూసుకో, అటువైపు తిరుగు, ఆలోచించు. గంట సరిగ్గా నీ తల దగ్గర ఉందనుకో. నేను చెప్పినప్పుడు నువ్వు గంట కొట్టాలి, సరేనా? కొట్టనా? వద్దు. ఇప్పుడు కొట్టనా? అప్పుడే కాదు. కొట్టనా? ఒక్క నిమిషం ఆగు. ఆగు. కొట్టు. రామ్జీ మనతో పాటు ఎన్నో ఏళ్లు పనిచేశారు. ఎంతవరకు ఆయన ఎంతో కష్టపడి శ్రద్ధగా మన సర్కార్ వారి సైన్యంలో పనిచేశారు. అందుకని సర్కార్ వారు మనస్ఫూర్తిగా రామ్జీకి రుణపడి ఉంటుంది. అలాగే మా అందరి తరపున మంచి భవిష్యత్ కోసం మీకు మా శుభాకాంక్షలు. ఇతను ఎలాగూ రిటైర్ అయిపోతున్నాడుగా, చప్పట్లేందుకు కొట్టడం? ఇకపై ఇతనికి సెల్యూట్ కూడా చేయనక్కర్లేదు. ఇప్పటికైనా మనం సమాజంలో గర్వంగా తలెత్తుకొని తిరగొచ్చు. భీమ్ చెప్పట్లు కొట్టు. మీ నాన్నను సర్కార్ వాళ్ళు ఉద్యోగం మీద తీస్తారు. ఆయనను తీసేయలేదు, మా నాన్నగారు రిటైర్ అయ్యారు. మీరెందుకు అబద్ధం చెప్తున్నారు? బాబాయ్ వీడికి మీరైనా చెప్పండి, వాళ్ళ నాన్నని తీసేశారా లేక రిటైర్ అయ్యారా? పేరుకే రిటైర్మెంట్ అంటున్నారు, కానీ నిజానికి తీసేస్తున్నారు. రామ్జీ గారు, మీరు లేకపోతే మాకు అసలు ఏమి నిజమే. మీరు వెళ్ళండి, నేను వస్తాను. Good morning, sir. గుడ్ మార్నింగ్. నానా, నానా, ఏమైంది భీమ్? ఎందుకు దిగులుగా ఉన్నావు? అందరూ ఎందుకు ఇలా అంటున్నారు? మీరు రిటైర్ అవ్వడం లేదు, మిమ్మల్ని తీసేస్తున్నారని. ఇది నిజమా? చూడు బాబు, ప్రపంచం రకరకాలుగా మాట్లాడుతుంది. కానీ ఈ విషయంలో నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో అదే అన్నిటికన్నా ముఖ్యం. ఒకవేళ నీకు ఇది నిజం అనిపిస్తే, మీ నాన్న రిటైర్ అవుతున్నారని, అప్పుడు ఈ ప్రపంచం ఏమన్నా సరే నువ్వు ఈ మాట మీద నమ్మకం ఉంచాలి. ఎందుకంటే మన నమ్మకం వల్ల నువ్వు మిగతా వాళ్ళ ఆలోచనలు మార్చగలవు. అందుకే నీకు ఎప్పుడు ఏది కరెక్ట్ అనిపిస్తుందో దానినే నమ్మాలి. సరే నానా. మరి వెళ్దామా? అమ్మ ఇంట్లో మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మనం బయలుదేరాలి కదా, పద.
పదండి. ఈ ఇంటిని శుభ్రంగా కడిగేయండి, అలాగే ధూపం కూడా వేయండి. ఇవాళ కొత్త ఆఫీసర్ వస్తున్నాడు ఉండటానికి, అందుకని శుద్ధీకరణ చేయడం చాలా అవసరం. పద. మనం మళ్ళీ ఇక్కడికి తిరిగి రామా నాన్న? నేనొస్తాను. నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తావు? మన ఇంటికి ఆకాశం లాంటి నీలిరంగు వేయడానికి. నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తావు? నేను ఇక్కడ ప్రతి గోడకి నీలిరంగుతో నింపేస్తాను, ఆకాశమంత అందంగా. నేను ఎక్కడున్నా అక్కడి నుంచి ఆకాశం కనిపిస్తుంది. అప్పుడు మన ఇల్లు కూడా కనిపిస్తుంది నీలిరంగులో. భీమా, అంత హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నేను అందరికి దారి చూపిస్తున్నాను, మీరు అందరూ నా వెనకే వస్తూ ఉండండి. రోజు వెళ్ళే దారి అన్నట్టు చెప్తున్నారు చూడు. కలలు కూడా కంటూ ఉంటావు కదా? కళ్ళు ఆకాశంలో కూడా నేను ఎగురుతూ ఉంటాను. మీకు ఎవరికి చెప్పినా మీరు నమ్మరు. చూసారా, మీ అబ్బాయి కలల ఆకాశంలో ఎగురుతూ ఉంటాడంట. మన అబ్బాయి సరైన దారిలోనే వెళ్తున్నాడు. చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు ఆకాశాన్ని అందుకుంటాడు. ఈ ప్రపంచంలో అందరికీ దారి చూపిస్తాడు. నాకు ఒక విషయం అర్థమైంది. ఉండటానికి ఎంత మంచిళ్ళు దొరికినా సరే, మంచి సమాజం లభించలేదు అంటే మనిషి బ్రతకడం కష్టం అవుతుంది. చోటు మారినంత మాత్రాన మన జాతి మారదు కదా. జాతి మారకపోయినా మనుషులు మారుతారు కదా. నీకు తెలుసా, ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగదు మనకి. అక్కడ వేరువేరు కులాలకు చెందిన వాళ్ళుంటారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, అక్కడ అంటరానితనం అనేది లేదు.
ఆగండి ఆగండి, అందరూ ఇలా రండి, ఇక్కడ కూర్చోండి. నెమ్మదిగా నెమ్మదిగా, తగులుతుంది, జాగ్రత్త. ఆ ఇల్లు చూస్తున్నారు కదా, మనం అక్కడే ఉండిపోతున్నాం. నాన్న అది మూసి ఉన్నట్లుంది కదా. తెరుస్తారు బాబు, నా స్నేహితుడు తాళం తీసుకొస్తాడు. అంతవరకు మనం ఇక్కడే ఎదురు చూస్తూ కూర్చుందాం. మీరందరూ ఇక్కడే కూర్చోండి, నేను మీకోసం టీ తీసుకొస్తాను. రా బాబు, రా రా. బాబు 7 గ్లాసులు టీ ఇవ్వు. అలాగే నా కొడుకు భీమ్ కోసం 1 గ్లాస్ పాలు ఇవ్వు. అయ్యో సార్, మీకెందుకు ఇంత కష్టం? నన్ను పిలిచి ఉండాల్సింది, నేనే తీసుకొచ్చి ఇచ్చేవాడిని. మీరు వెళ్ళి కూర్చోండి, నేను వెంటనే తీసుకొస్తాను. సరే పద బాబు. కూర్చో. మీరందరూ టీ తాగండి, అలాగే నా స్నేహితుడు వస్తాడు. ఇక్కడ అందరూ కలిసిపోతారు. పోన్లేండి, మంచిదేగా. బాబు ఇవిగో పాలు. సార్, మీ అందరి కోసం వేడి వేడి టీ. నా టీ తాగారంటే మీ అందరి అలసట మాయమైపోతుంది. ఈ చుట్టుపక్కల నా టీ అంటే అందరికీ ఇష్టమే. మరి పాలు? తప్పకుండా బాబు, నువ్వు పాలు తాగుతున్నాగా, పాలు కూడా అందరికీ నచ్చుతాయి. తీసుకో బాబు. సార్, ధన్యవాదాలు. చూసావు కదా, గొప్పవాళ్ళు అనుకుంటా. వాళ్ళ బట్టల్ని చూసావా? అవునయ్యా, వాళ్ళకం చూస్తుంటే వేరే ఊరు నుంచి వచ్చినట్టుగా ఉంది. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? పట్నంలో ఎవరినైనా కలవడానికి వెళ్తున్నాడేమో. అరే రామ్జీ, ఎలా ఉన్నావు? ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది కలగలేదు కదా? లేదు. దయచేసి నన్ను క్షమించు, రావడానికి కాస్త ఆలస్యం అయింది. మరేం పర్వాలేదులే, మేం కూడా అలసిపోయాం కదా, కాస్త విశ్రాంతి తీసుకున్నాం. అందరూ టీ తాగుతున్నాం. త్వరగా కానివ్వండి పిల్లలు, అందరూ త్వరగా కానివ్వండి. వాళ్ళు ఇతని చుట్టాలా ఏంటి? అతడు మాట్లాడే విధానం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. పదండి. రా బాబు. ఇలా చూడు బాబు, నేను ఎదురుగానే ఉంటాను, మళ్ళీ వచ్చి మీ డబ్బులు ఇచ్చేస్తాను.